మనపూర్వకంగా ఆనందిస్తున్నాం. పాల్గొని तरफ पाड़ी पाठ पाड़ता పది మంది రండి. 10 మంది తెచ్చారా? 10 ఐటమ్స్. ఓకే, వరుసగా పెట్టండి. వరుసగా పెట్టి మీరు నిలబడండి. పక్కన నిలబడండి. నేను చెప్తాను. సమయంలో పాట పాడతాను.
ఈ మైక్ పని చేయడం లేదు చూడండి. అట్లాగే పెళ్లి కుమార్తె తరపున ఓకే, మీరు ఫోటో తీసుకుంటారా? తీసుకోవడానికి అంగీకరిస్తూ మేము ఈ పెళ్లికి సమ్మతిస్తున్నాము కాబట్టి ఈ వస్తువులను తీసుకొని ఇది ఇచ్చిన పెళ్లి కుమారుడు బాబాయ్ స్వీకరిస్తున్నాం. అందరి పెళ్లికి వందనాలు చెల్లిస్తూ ఒకసారి చప్పట్లు పడదామా? తీసుకొచ్చిన వస్తువులు పెట్టి ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఇంకొకటి వచ్చేసి ఓకే, మీరు ఫోటో అయిపోయిన తర్వాత మీరు మేడం కెమెరా. ఓకే, నెక్స్ట్ ఫోటో తీసుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు కిందకి. కిందకి వెళ్ళండి, కిందకి వెళ్ళండి మీరు ఇద్దరు. మీరు ఎక్కడ ఉండండి అమ్మా, మేడం కెమెరా. ఓకే, ఎలా వచ్చింది అమ్మా? ఇప్పుడమ్మా రెడీగా మేడం కెమెరా ఫోటో. ఓకే, ఎలా వచ్చిందమ్మా? రెడీగా మేడం కెమెరా స్మాల్ వన్ మోర్. ఓకే, థ్యాంక్ యూ. రెడీగా మేడం కెమెరా అండి. కొద్దిగా కొద్దిగా రెడీగా మేడం కెమెరా మేడం స్మాల్. ఈ సమయంలో మరి పెళ్లి కుమార్తె యొక్క తల్లి గారు వచ్చి పెళ్లి కుమార్తె తీసుకొని వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చినటువంటి చీర జాకెట్ అది ధరింపజేసి త్వరగా ఒక 5 నిమిషాల్లో వచ్చేయాలి. ఈ కార్యక్రమాన్ని త్వరగా ముందుకు సాగిద్దాం. రెడీ బాబు స్మైల్. రెడీ బాబు స్మైల్. ఈ సమయంలో రండి పెళ్లి కుమార్తె యొక్క తల్లి గారు, అలాగే అమ్మమ్మ గారు కూడా రండి. కెమెరా అమ్మమ్మ గారు మేనత్తలు ఉంటే తీసుకొని వెళ్ళి పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడు తరపున తీసుకొచ్చినటువంటి వస్త్రాలను ధరించి తీసుకొని వస్తారు త్వరగా. ఈ సమయంలో ఇందాక కెమెరా స్మైల్ బాబు నమ్మకమైన దేవా నన్ను కాపా యేసయ్యా. అటెండ్ చేయండి సార్, అటెండ్. ఈ సమయంలో పాస్టర్ మేరీ కుమారి గారు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి పెళ్లి కుమార్తెని కూర్చోబెడతారు. మనమందరం కూర్చున్నామండి భక్తి శ్రద్ధలతో. ప్రభు సన్నిధిలో ఇద్దరు ముగ్గురు ఎక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు సన్నిధి ఉంటుంది. ఈరోజు పరిస్థితి లోకంతో నిలబడుతున్న బిడ్డలు వచ్చారు కాబట్టి మనం ఎవరైనా
మీ బిడ్డతో చదివించి నడిపించి విద్యలోని భయములు చేశారు. ఈ దినము సాటి అయిన సహాయంతో రక్షించబడిన కరుణాకరణ ప్రభావ మీరు నాయన తన జీవిత భాగస్వామిగా నాయన మీరు సుఖపరుస్తున్నందుకు వందనాలు. ఈ దినమనించి ప్రభావం అర్థం చేసుకొని అవకాశాల్లో పాల్పంచుకుంటూ ప్రభావ అయా దాంపత్య జీవితం కావలసిన సిద్ధపాటు కలిగిన మనసును కలిగినది ఒకరు అయా ఆత్మీయంగాను శారీరకంగాను నాయన అర్థం చేసుకొని నాయన ముందుకు సాగడానికి సహాయం ఆంటీగారు చేతులెట్టు కార్తీక్ వచ్చే ఓకే ఓకే హలో బ్రో గైడ్ ఆడే పట్టుకోండి ఓకే అందరూ ఒకసారి చివరి ప్రార్థన. చాలా ప్రేమ కలిగిన కుటుంబం, చాలా ప్రార్థనలో ఎదిగిన కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం, రోజు ప్రార్థన చేసుకునే కుటుంబం. నిజంగా వారైతే ఎప్పుడూ ప్రార్థన చేసేవారు. తన కుమార్తె నిమిత్తము ఒక మంచి కుమారుడు, అల్లుడు కానీ కుమారుడిగా ఉండేటట్టు ఆ ప్రార్థన ప్రతిఫలముగానే మరి ఆ కరుణాకరుని దేవుడు ఇచ్చారని మేము నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన కూడా చాలా భక్తిగా మాకు ఎంతగానో కనిపిస్తుంది. మరి కరుణాకర్ గారిని మేము విశ్వసిస్తున్నాం. నిజంగా చాలా మంచి కుటుంబం. ఆ కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం, ప్రేమ కలిగిన కుటుంబం. మరి దేవుడు ఇరు కుటుంబాలని మరి ఐక్యపరిచి ఒక స్థాయికి స్థితికి తీసుకురావడానికి దేవుడు ఎంతగానో తన ప్రేమను చూపించారు. ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుడే వీరిని దీవి పరిచర్యలో ఏంటి, పాటలు పాడే విషయంలో ఏంటి, అలాగే వాక్యం చెప్పే విషయంలో ఏంటి, అలాగే సువార్తల్లో ఏంటి, దేవుని కొరకు ఒక మంచి ఉద్దేశం కలిగిన పిల్లలిద్దరూ. మరి వాళ్ళిద్దరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. వారిద్దరూ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని పరిచర్యలో వాళ్ళు వాడబడుదురు గాక. దేవుని పరిచర్యలో ఒక పాత్రగా వాళ్ళు ఉండాలని ఆశిస్తూ నేను ఆ యొక్క గ్రీటింగ్స్ ముగిస్తూ ఉన్నాను. ఇరువురి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా ప్రార్థన చేస్తాను. లేచి నిలబడదాం. దైవ సేవకులు కూడా ఒకసారి మాకరిస్తే ఇక్కడికి వచ్చి మాకరించండి. ప్రార్థనతో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాము.
అలా అక్కడ తీసుకెళ్ళి బాబా మన ఊళ్ళో నేను అక్కడ తీసుకెళ్ళి